నమస్తే అండి. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ రవ్వ పులిహార. అచ్చు బియ్యపు రవ్వ మాదిరిగానే ఉంటుంది. దీనికి కావలసిన వస్తువులు, ముందుగా కాలీఫ్లవర్ని తీసుకొని శుభ్రం చేసుకొని వాటిల్ని మిక్సర్ జార్కి యాడ్ చేసి పల్స్ మోడ్లో గనక మనం 2-3 పల్స్లు ఇచ్చినట్లయితే అది రవ్వలాగా చూడండి, ఈ విధంగా సన్న రవ్వలాగా తయారవుతుంది. దీన్ని పసుపు వేసిన నీటిలో మరిగించి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన వస్తువులు వచ్చేసి కొబ్బరి నూనె, ఆవాలు, అలాగే ఎండుమిర్చి, కరేపాకు, సన్నగా తరిమిన పచ్చిమిర్చి, పల్లీలు, పచ్చిశనగపప్పు, నిమ్మకాయలు మరియు చివరిగా ఉప్పు. ముందుగా కాలీఫ్లవర్ రవ్వకు తగినంత ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాండ్లీలో కొబ్బరి నూనె తగినంత తీసుకొని వాటికి మనం కావలసినన్ని పల్లీలు వేసి ఎర్రగా వేపుకోవాలి. అయితే ఇక్కడ పల్లీలు అలాగే తర్వాత మనం పచ్చిశనగపప్పు కూడా వేస్తామండి. ఈ 2 ఆప్షనల్, కావలసిన వాళ్ళు వాడుకోవచ్చు. ఈ వేగిన పల్లీల్ని మనం కాలీఫ్లవర్ రవ్వ మిశ్రమానికి కలుపుతున్నాం. తర్వాత అదే బాండ్లీలో ఉన్న నూనెకి మనం కొన్ని పచ్చిశనగపప్పు వేగిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అవి కూడా కొద్దిగా వేగుతుండగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎండుమిర్చి, అలాగే ఇదే మిశ్రమానికి మనం ఆవాలు వేసి చక్కగా ఎర్రగా వేయించుకోవాలి. ఈ వేగిన తాలింపుకు బాగా వేగిన తాలింపుకు చివరిగా మనము కావలసినంత కొంచెం ఎక్కువగానే కరేపాకు వేసుకొని దాన్ని కూడా బాగా వేయించి కాలీఫ్లవర్ రవ్వ మిశ్రమానికి ఆల్రెడీ పల్లీలు కలిపాం కదండి, దానికి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చివరిగా ఈ కాలీఫ్లవర్ రవ్వ మరియు తాలింపు మిశ్రమానికి తగినంత నిమ్మకాయ వేసి కలిపినట్లయితే మనకి కాలీఫ్లవర్ రవ్వతో ఎంతో రుచిగా ఉండే కాలీఫ్లవర్ రవ్వ పులిహార మనకి రెడీ అయినట్లే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చూసినా తిన్నా కూడా అచ్చు బియ్యపు రవ్వ మాదిరిగానే ఉంటుంది. సో దీన్ని మీరందరూ కూడా ట్రై చేయండి.